అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ 11 సూరా హూద్. ఆయత్ నంబర్ 70. فلما رأى أيديهم لا تصل إليه نكرهم وأوجس منهم خيفة قالوا لا تخف إنا أرسلنا إلى قوم لوط. ఆయత్ నంబర్ 70. అయితే వారి చేతులు దాని వైపుకు చేరకపోవడం చూసి అతను వారిని శంకించాడు, లోపలే భయపడసాగాడు. అప్పుడు వారు, భయపడకు, మేము లూత్ అలైహిస్సలాం జాతి వైపుకు పంపబడ్డాము అన్నారు. 117. అతిథుల చేతులు భోజనం వైపుకు పోకపోవడంతో హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం లోపలే భయపడ్డారు. ఆ కాలంలో ఇంటికి వచ్చిన వారు ఆతిథ్యాన్ని స్వీకరించకపోతే వారు మంచి ఉద్దేశంతో రాలేదని జనులు అనుకునేవారు. అందుకే ప్రవక్త మనసు కీడును శంకించింది. దైవ ప్రవక్తలకు రహస్య జ్ఞానం ఉండదన్న విషయానికి ఈ సంఘటన కూడా ఒక నిదర్శనమే. ఇబ్రాహీం అలైహిస్సలాంకే గనక రహస్య విషయాల జ్ఞానం ఉండి ఉంటే మానవాకారంలో వచ్చిన దైవదూతల కోసం భోజనాన్ని సమర్పించడం కానీ మనసులో భయపడడం కానీ చేసేవారు కాదు. 118. హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం ముఖ కవళికలు చూసి ఆయన భయాందోళనకు గురై ఉన్నారని దైవదూతలు గ్రహించి ఉండవచ్చు, లేదా హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం గారే స్వయంగా భయాందోళనను వెలుబుచ్చి ఉండవచ్చు. అల్ హిజ్ర్ సూరాలో 52వ వచనం ద్వారా ఇదే తెలుస్తుంది. మీరంటే మాకెందుకో భయమేస్తుంది, అందుకే దైవదూతలు ఆయనకు అభయమిచ్చారు, భయపడకండి, మీరు భయపడుతున్నట్లుగా మేము మీ కీడును తలపెట్టి రాలేదు, వాస్తవానికి మేము దేవుని తరపు నుంచి పంపబడ్డాం, లూత్ అలైహిస్సలాం జాతి వారిని శిక్షించడానికి వెళుతున్నాం అని చెప్పారు. ఆయత్ నంబర్ 71. وامرأته قائمة فضحكت فبشرناها بإسحاق ومن وراء إسحاق يعقوب. ఆయత్ నంబర్ 71. అక్కడ నిలబడి ఉన్న అతని భార్య నవ్వేసింది. ఆ సమయంలో మేము ఆమెకు ఇషహాక్ తర్వాత యాకూబ్ గురించి శుభవార్తను వినిపించాము. 119. దైవ ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం భార్య ఎందుకు నవ్వింది అన్నది ప్రశ్న. ఆమెకు లూత్ అలైహిస్సలాం జాతి వారి నీతిబాహ్యమైన చేష్ట గురించి ముందు నుంచే తెలుసు. వారిని దండించే సమయం వచ్చిందని తెలియగానే సంతోషంతో అలా నవ్వేసి ఉంటుందని కొందరు భావించారు. ఆకాశం నుంచి శిక్ష విరుచుకు పడబోతున్నా ఈ దుర్మార్గులు కనువిప్పు కలగడం లేదే, వీళ్ల పరధ్యానం గురించి ఏమనాలి అన్న ఆశ్చర్యంతో ఆమె అలా నవ్వి ఉండవచ్చని మరికొంతమంది అభిప్రాయపడ్డారు. వార్ధక్యంలో కొడుకు పుడతాడన్న వార్త విని ఆమెకు నవ్వొచ్చి ఉంటుందని ఇంకా కొంతమంది వ్యాఖ్యాతులు తలపోశారు. ఆయత్ నంబర్ 72. قالت يا ويلتى أألد وأنا عجوز وهذا بعلي شيخا إن هذا لشيء عجيب. ఆయత్ నంబర్ 72. అయ్యో నా దౌర్భాగ్యం, నేను ముసలిదాన్ని, నా భర్త కూడా వృద్ధుడే, అయినా నాకు సంతానం కలుగుతుందా, ఇదేదో వింతగా ఉందే అని ఆమె అన్నది. 120. ఆశ్చర్యాన్ని ప్రకటించిన ఇబ్రహీం అలైహిస్సలాం సతీమణి పేరు సారా. అప్పటికే ఆమె వృద్ధాప్యానికి చేరుకుంది. భర్త ఇబ్రహీం అలైహిస్సలాం కూడా ముసలివారే. ఆ వయసులో సంతాన భాగ్యం కలుగుతుందంటే మరి ఆశ్చర్యపోవలసిన విషయమే కదా. ఆయత్ నంబర్ 73. أتعجبين من أمر الله رحمة الله وبركاته عليكم أهل البيت
إنه حميد مجيد. ఆయత్ నంబర్ 73. దానికి దైవదూతలు, నువ్వు దైవశక్తి పట్ల ఆశ్చర్యపడుతున్నావా? ఇబ్రహీం అస్సలాం ఇంటి వారలారా, మీపై అల్లాహ్ కారుణ్యము, ఆయన శుభాలు కురియుగాక. నిశ్చయముగా ఆయన స్తుతించదగినవాడు, మహా ఘనత గల వాడు అని చెప్పారు. 121. దేవుని మహిమ పట్ల ఆశ్చర్యం చెందరాదని దీని భావం. మూల కారకాల అవసరం అల్లాహకు లేదు. ఆయన ఎప్పుడు ఏది తలుచుకున్నా అయిపో అని ఆదేశించగానే అది అయిపోతుంది. 122. ఇబ్రహీం అలైహిస్సలాం సతిమణిని దైవదూతలు ఇక్కడ ఇంటి వారలు, అహ్లె బైత్గా సంబోధించారు. అదీగాక బహువచన పుల్లింగ పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఈ వాక్యం ద్వారా గృహస్థుల అహ్లే బైత్లో అందరికన్నా ముందు చేరే మనిషి అర్ధాంగి అని అవగతమవుతుంది. మరో విషయం ఏమిటంటే, ఇంటి ఆడవారి కోసం బహువచన పుల్లింగ పదం ఉపయోగించవచ్చు. అల్ అహ్జాబ్ సూర 33వ ఆయతులో కూడా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సతీమణులను ఉద్దేశించి ఇంటి వారలు అహ్లే బైత్ అనే పదం ప్రయోగించడం జరిగింది. వారిని బహువచన పుల్లింగ పదంతో సంబోధించడం జరిగింది. ఆయత్ నంబర్ 74. فلما ذهب عن إبراهيم الروع وجاءته البشرى يجادلنا في قوم لوط. ఆయత్ నంబర్ 74. ఇబ్రహీం అలైహిస్సలాం భయాందోళనలు తొలగిపోయి శుభవార్త కూడా అతనికి అందిన మీదట అతను లూత్ అలైహిస్సలాం జాతివారి విషయంలో మాతో వాదించసాగాడు. 123. వాదించడం అంటే ఎందుకు శిక్షిస్తారు అని దెబ్బలాడటం కాదు. శిక్ష అవతరించే ఆ ప్రదేశంలో ప్రవక్త లూత్ అలైహిస్సలాం కూడా ఉన్నాడు కదా అన్నది ఆయన ఆవేదన. అప్పుడు దైవదూతలు, లూత్ అలైహిస్సలాం కూడా అక్కడ ఉంటున్నాడన్న సంగతి మాకు తెలుసు. అయితే మేము అతని భార్య ఒక ఆమె తప్ప అతని ఇంటి వారిని రక్షిస్తాం అని సమాధానమిచ్చారు. అన్కబూత్ 32. ఆయత్ నంబర్ 75. إن إبراهيم لحليم أواه منيب. ఆయత్ నంబర్ 75. నిశ్చయముగా ఇబ్రహీం అలైహిస్సలాం ఎంతో సహనశీలి, మృదు మనస్కుడు, నమ్రతతో అల్లాహ్ వైపు మరలేవాడు. ఆయత్ నంబర్ 76. يا إبراهيم أعرض عن هذا إنه قد جاء أمر ربك وإنهم آتيهم عذاب غير مردود. ఆయత్ నంబర్ 76. ఓ ఇబ్రాహీం అలైహిస్సలాం, ఈ ఆలోచనను వదిలిపెట్టు. నీ ప్రభు ఉత్తర్వు వచ్చేసింది. ఎవరూ తప్పించలేని శిక్ష వారిపై వచ్చి పడటం తథ్యం అని దైవదూతలు పలికారు. 124. ఇప్పుడు తర్జన భర్జన జరిపి లాభం లేదు. విధి వ్రాత ప్రకారం దైవ నిర్ణయం జరిగిపోయింది. వాదోపవాదాల వల్ల కానీ వేడుకోళ్ల వల్ల కానీ ఆ తీర్పు మార్చబడదు అని దైవదూతలు ఇబ్రహీం అలైహిస్సలాంకు స్పష్టం చేశారు. ఆయత్ నంబర్ 77. ولما جاءت رسلنا لوطا سيء بهم وضاق بهم ذرعا وقال هذا يوم عصيب. ఆయత్ నంబర్ 77. మేము పంపిన దూతలు లూత్ అలైహిస్సలాం వద్దకు చేరుకున్నప్పుడు వారి రాకపై అతను దుఃఖవదనుడయ్యాడు. లోపలే కుచించుకుపోతూ ఇది చాలా గడ్డు రోజు అని అన్నాడు. 125. హజరత్ లూత్ అలైహిస్సలాం అంతగా మనస్తాపం చెందడానికి కారణం ఏమిటంటే, దైవదూతల మీసాలు కూడా మొలవని నవయువకుల రూపంలో వచ్చారు. తన జాతి పురుషుల సిగ్గుమాలిన చేష్టల గురించి ఆయనకు తెలుసు కాబట్టి పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టి ఆయన వ్యాకులతకు లోనయ్యారు. వచ్చిన ఆ అందమైన నవయువకులు అతిథులు కానే కారని, వారు దైవ శాసనాన్ని అమలు పరచడానికి వచ్చిన దైవదూతలని ఆయనకు తెలియదు. ఆయత్ నంబర్ 78. وجاءه قومه
قبل كانوا يعملون السيئات قال يا قوم هؤلاء بناتي هن أطهر لكم فاتقوا الله ولا تخزون في ضيفي أليس منكم رجل رشيد. ఆయత నంబర్ 78. మరోవైపు నుంచి అతని జాతి వారు పరుగులు తీస్తూ అతని వద్దకు వచ్చారు. వారు మొదటి నుంచే ఇటువంటి నీచపు పనులు చేస్తుండేవారు. నా జాతి ప్రజలారా, ఇదిగో నా కూతుళ్ళు ఉన్నారు. మీ కొరకు వీరు పరిశుద్ధులు. మీరు అల్లాహకు భయపడండి. నా అతిథుల విషయంలో నన్ను నవ్వుల పాలు చేయకండి. ఏమిటి, మీలో ఒక్కడైనా మంచివాడు లేడా అని లూత్ అలైహిస్సలాం నచ్చజెప్పాడు. 126. లూత్ అలైహిస్సలాం ఇంటికి అందమైన కొందరు యువకులు వచ్చి ఉన్నారని తెలియగానే ఆ స్వలింగ సంపర్క రోగగ్రస్తులు ఉండబట్టలేక పరిగెత్తుకుని వచ్చారు. ఆ యువకులను తమ తమ ఇళ్లకు తీసుకుపోయి వాళ్లను తన పాడు పని కోసం ఉపయోగించుకోవాలనుకున్నారు. 127. అంటే లైంగిక కోరిక తీర్చుకోవాలన్నదే మీ ఉద్దేశం అయితే అందుకు నా కూతుళ్ళు ఉన్నారు. వారిని వివాహమాడండి. మీ కోరికల్ని ధర్మబద్ధంగాను సహజ పద్ధతిలోనూ తెచ్చుకోండి. ఇదే మీ కొరకు అన్ని విధాలా శ్రేయస్కరం అని లూత్ అలైహిస్సలాం చెప్పదలిచారు. ఇక్కడ కూతుళ్ళు అంటే ఎవరు? తన జాతికి చెందిన మహిళను ఆయన కూతుళ్ళుగా చెప్పుకున్నారని చాలామంది వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే దైవప్రవక్త తన జాతి వారి కొరకు పితామహుడు వంటివాడు. అలా చెప్పడంలోని ఆయన ఆంతర్యం ఏమిటంటే, సమాజంలో ఇంత మంది ఆడపిల్లలు ఉండగా మీకేం పోయే రోగం వచ్చింది? మీరు ఆ అమ్మాయిలను పెళ్లి చేసుకుని మీ సహజ కోరికలను తీర్చుకోవచ్చు కదా. ఇబ్నే కసీర్. 128. ఏమిటి, నా ఇంటికి వచ్చిన అతిథులతో దుర్వ్యవహారం చేసి నన్ను అవమానాల పాలు చేస్తారా? మీలో ఆ మాత్రం అర్థం చేసుకునేవారు లేరా? అతిథి మర్యాదకు కళంకం తెస్తారా? మీ దుష్టబుద్ధిని అడ్డుకునే సజ్జనుడు మీలో ఒక్కడూ లేడా? దైవప్రవక్తలు సలసలం ఇంతగా కలత చెందడానికి కారణం అప్పటి వరకు ఆయన అతిథులను మానవ మాతృగా తలపోయడమే. ఆ వచ్చిన వారు మనుషులు కారని, దుర్మార్గుల భర్తం పట్టడానికి దివి నుంచి భూమికి దిగి వచ్చిన దైవదూతలని ఆయనకు తెలియదు. వారు దైవదూతలన్న సంగతి ఆయన ముందు నుంచే తెలిసి ఉంటే కలవరం చెందేవారు కారు. దైవ ప్రవక్తలకు రహస్య విషయాల జ్ఞానం ఉండదని చెప్పడానికి ఇది కూడా ప్రబల ఒక తార్కాణమే. ఆయత నంబర్ 79. قالوا لقد علمت ما لنا في بناتك من حق وإنك لتعلم ما نريد. ఆయత నంబర్ 79. నీ కూతుళ్లపై మాకెలాంటి హక్కు లేదన్న సంగతి మీకు బాగా తెలుసు. మాకిష్టమైనది ఏదో కూడా మీకు తెలుసు కదా అని వారు సమాధానమిచ్చారు. 129. అంటే ఆ దుర్మార్గుడు సహజమైన ధర్మసమ్మతమైన ఒక పద్ధతిని త్రోసిపుచ్చి అసహజమైన అహేతుకమైన అధర్మమైన చేష్టను అవలంబించారు. పరమ జుగుప్సాకరమైన ఈ పనిలో లూత్ అలైహిస్సలాం జాతివారు ఎంత ముందుకు వెళ్ళిపోయారో, వారి కళ్ళు ఎలా మూసుకుపోయాయో దీన్ని బట్టి బోధపడుతుంది. ఆయత నంబర్ 80. قال لو أن لي بكم قوة أو آوي إلى ركن شديد. ఆయత నంబర్ 80. అయ్యో, మిమ్మల్ని ప్రతిఘటించే బలం నాకుంటే ఎంత బాగుండేది. లేదా నేను ఆశ్రయం పొందడానికి ఏదైనా దృఢమైన ఆధారం ఉంటే ఎంత బాగుండేది అని లూత్ అలైహిస్సలాం అన్నాడు. 130. బలం అంటే బాహుబలం, వనరులు, సంతాన బలం అని భావం. దృఢమైన ఆధారం అంటే తనను సమర్థించే తెగ కానీ వంశం కానీ ఉంటే వారిని ఆశ్రయించేవాడినే అన్నది ఆయన ఆవేదన. ఎంతటి నిస్సహాయ స్థితిలో ఆయన ఈ మాటలు అన్నారో అర్థమవుతుంది. నన్ను ఆదుకునేవారు, నా తరపున మాట్లాడేవారు ఈరోజు ఉండి ఉంటే అతిథుల విషయంలో నేను అవమానం పాలు కాకుండా ఉండేవాడినే అని ఆందోళన చెందారు. దైవ ప్రవక్త హజరత్ లూత్ అలైహిస్సలాం గారి ఈ ఆకాంక్ష దైవంపై భారం మోపే విషయానికి విరుద్ధం కాజాలదు. ప్రాపంచికంగా మనిషి తన రక్షణ కోసం తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకొని ఆ పైన దైవంపై భారం వేయాలి. ఇది సరైనది. అంతేగాని
చేతులు ముడుచుకుని కూర్చుని అన్నింటికీ దేవుడే ఉన్నాడు అంటే అసలుకే నష్టం వాటిల్లుతుంది. కాబట్టి హజరత్ లూత్ అలైహిస్సలాం పలుకుల్లో విపరీతమైన అంశం ఏమీ లేదు. ఈ సంఘటన ద్వారా విదితమయ్యే మరో ముఖ్య విషయం ఏమిటంటే దైవ ప్రవక్తలకు అగోచర జ్ఞానం ఉండదు. అలాగే వారు సర్వాధికారాలు కలిగి ఉండరు. దైవ ప్రవక్తలకు సర్వాధికారాలు ఉంటే ఈ సందర్భంగా హజరత్ లూత్ అలైహిస్సలాం అత్యంత దీనంగా ఇలా చెప్పుకుని ఉండేవారు కారు. ఈ రోజుల్లో కొందరు దైవ ప్రవక్తలకు సర్వాధికారాలు ఉండేవని నమ్ముతున్నారు. ఈ నమ్మకం సరైనది కాదు. పై ఆయతు వారి ఈ నమ్మకాన్ని ఖండిస్తుంది. ఆయత్ నంబర్ 81. قالوا يا لوط إنا رسل ربك لن يصلوا إليك فأسر بأهلك بقطع من الليل ولا يلتفت منكم أحد إلا امرأتك إنه مصيبها ما أصابهم إن موعدهم الصبح أليس الصبح بقريب. ఆయత్ నంబర్ 81. అప్పుడు దైవదూతలు, ఓ లూత్ అలైహిస్సలాం, మేము నీ ప్రభు తరపున పంపబడిన వారము. వారు నీ దాకా రాలేరు. కాబట్టి నువ్వు నీ ఇంటి వారిని తీసుకుని కొంత రాత్రి ఉండగానే బయలుదేరు. మీలో ఎవరూ వెనుదిరిగి చూడకూడదు. అయితే నీ భార్య వారందరికీ పట్టే గతే ఆవిడకు పట్టనున్నది. వారి కోసం ఉదయ సమయం నిశ్చయించబడింది. ఏమిటి, ఉదయ సమయం దగ్గరలో లేదా అని పలికారు. 131. ఒకవైపు లూత్ అలైహిస్సలాం గారి దీనావస్థను, మరోవైపు ఆ జాతి జనుల విశృంఖలత్వాన్ని గమనించిన దైవదూతలు జోక్యం చేసుకోవలసిన తరుణం వచ్చేసింది. ఓ లూత్ అలైహిస్సలాం, మీరు ఆందోళన చెందనవసరం లేదు. వాళ్ళు మా దాకా కాదు కదా, కనీసం నీ దాకా కూడా రాలేరు. రాత్రి పొద్దుపోయాక మీ మనుషులను వెంటబెట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తెల్లారగానే ఈ పట్టణవాసులు నాశనమై చేయబడతారు అని వారు ధైర్యం చెప్పారు. ఆయత్ నంబర్ 82. فلما جاء أمرنا جعلنا عاليها سافلها وأمطرنا عليها حجارة من سجيل منضود. ఆయత్ నంబర్ 82. మరి మా ఉత్తర్వును అమలుపరిచే సమయం రాగానే ఆ బస్తీని తలక్రిందులుగా చేసేసి వారిపై నిరాఘాటంగా గులకరాళ్లను కురిపించాము. ఆయత్ నంబర్ 83. مسومة عند ربك وما هي من الظالمين ببعيد. ఆయత్ నంబర్ 83. అవి నీ ప్రభు తరపున గుర్తు వేయబడినవి. అవి ఆ దుర్మార్గులకు ఎంతో దూరాన లేవు. 132. అవి అంటే ఏవి? ఆయా ఊళ్ళలో ధ్వంసం చేయడానికి వాటిపై విసరబడిన రాళ్ళు అని కొంతమంది వ్యాఖ్యాతలు అభిప్రాయపడగా, ఈ ఆయతులో అవి అనే సర్వనామం నాశనమైన ఆ ఊళ్ళనే సూచిస్తున్నదని మరికొంతమంది అభిప్రాయపడ్డారు. ఆ ఊళ్ళు సిరియా, మదీనాల మధ్య ఉండేవి. దుర్మార్గులు అంటే మక్కాకు చెందిన సత్య తిరస్కారులు వెనుకటి జాతులకు పట్టిన దుర్గతే మీకు పడుతుంది, జాగ్రత్త అని హెచ్చరించడం ఈ వాక్యాల ప్రధాన ఉద్దేశం. ఆయత్ నంబర్ 84. وإلى مدين أخاهم شعيبا قال يا قوم اعبدوا الله ما لكم من إله غيره ولا تنقصوا المكيال والميزان إني أراكم بخير وإني أخاف عليكم عذاب يوم محيط. ఆయత్ నంబర్ 84. ఇంకా మేము మదయన్ వారి వైపుకు
వారి సోదరుడు సుహైబ్ అలైహిస్సలాంను పంపాం. అతను ఇలా ప్రబోధించాడు: ఓ నా జాతి ప్రజలారా, అల్లాహను ఆరాధించండి. ఆయన తప్ప మీ ఆరాధ్య దేవుడెవడూ లేడు. కొలతలు తూనికల్లో తగ్గించి ఇవ్వకండి. మీరు ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నట్టు చూస్తున్నాను. మీ విషయంలో చుట్టుముట్టే దినపు శిక్ష గురించి నేను భయపడుతున్నాను. 133. మధ్యాహ్న ప్రజలెవరు, ఎక్కడి వారు తదితర వివరాలకే అల్ అరాఫ్ సూరా 85వ ఆయతకు ఇవ్వబడిన వివరణను చూడండి. 134. తొలుత ఏకదైవోపాసన వైపుకు పిలిచిన తర్వాత ఆ జాతి వారిలో ప్రబలిన ఒక జాడ్యం, కొలతలు తూనికల్లో వారు చేసే మోసం గురించి ఆయన వారిని హెచ్చరించారు. ఎవరైనా తమ వద్దకు ఏదైనా వస్తువును, ఆహార ధాన్యాన్ని తెస్తే కొలతలలో తూకంలోను మోసంతో ఎక్కువ పుచ్చుకునేవారు. మరి అవే వస్తువుల్ని కొనుగోలుదారులకు అమ్మేటప్పుడు తగ్గించి ఇచ్చేవారు. ఈ విధంగా వారిలో మోసం పరాకాష్ఠకు చేరింది. 135. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తున్నాడు. మీ పాడి పంటలలో, సిరి సంపదలలో వృద్ధి నసగాడు. ఆర్థికంగా మీరు చాలా మెరుగైన స్థితిలో ఉన్నారు. అలాంటప్పుడు ఈ కక్కుర్తి పనులు ఎందుకు చేస్తారు? ఇచ్చుపుచ్చుకునేటప్పుడు న్యాయంగా, ఖచ్చితంగా వ్యవహరించవచ్చు కదా. మీరు దైవానికి భయపడరెందుకు అని హజరత్ సుహైబ్ అలైహిస్సలాం నచ్చజెప్పాడు. 136. మీరు గనక ఈ మోసబుద్ధిని మానుకోకపోతే ప్రళయ దినాన మీరు దేవుని శిక్ష నుంచి తప్పించుకోలేరు. చుట్టుముట్టే దినం అంటే ప్రళయ దినం అన్నమాట. ఆ రోజు ఏ పాపాత్ముడు కూడా దేవుని పట్టు నుంచి తప్పించుకుని పారిపోలేడు. ఆయత్ నంబర్ 85. ويا قوم أوفوا المكيال والميزان بالقسط ولا تبخسوا الناس أشياءهم ولا تعثوا في الأرض مفسدين. ఆయత్ నంబర్ 85. ఓ నా జాతి వారలారా, కొలతలు తూనికలలో పూర్తిగా న్యాయంగా వ్యవహరించండి. పూర్తిగా ఇవ్వండి. ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. భూమిలో సంక్షోభాన్ని సృష్టించకండి. 137. ప్రవక్తల సందేశం 2 ప్రధానాంశాలతో కూడుకుని ఉంటుంది. 1 దేవుని హక్కులను నెరవేర్చడం, 2 దాసుల హక్కులను నెరవేర్చడం. ఇక్కడ దైవారాధన దేవుని హక్కు అయితే కొలతలు తూనికల్లో న్యాయంగా వ్యవహరించడం దాసుల హక్కు. ఎందుకంటే దైవ సన్నిధిలో ఇది కూడా చాలా ముఖ్యం. కొలతలు తూనికల్లో అన్యాయం చేసేవారిని హెచ్చరిస్తూ ప్రత్యేకంగా ఒక సూరాయే అవతరించింది. తగ్గించి ఇచ్చేవారికి మూడుతుంది. ప్రజల నుంచి పుచ్చుకునే సమయంలో వారు కొలిచి తూచి పూర్తిగా తీసుకుంటారు. కానీ ప్రజలకు కొలిచి కానీ తూకం కానీ వేసి ఇచ్చేటప్పుడు తగ్గించి ఇస్తారు. ముతఫిఫీన్ 1-3. 138. దాసుల హక్కులను కాలరాచే ప్రతి చేష్ట సమాజంలో అశాంతి, అలజడులకు దారితీస్తుంది. ఈ ఆయతుల్లో ప్రస్తావించబడిన కొలతలు తూనికల్లో మోసం కూడా భూమిపై అలజడిని సృష్టించడం కిందకే వస్తుంది.